ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో విజయం సాధించినటి నుంచి అభివృద్ధి, పేదల సంక్షేమం కోసమే పరితపిస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆరోగ్యం సైతం పక్కన పెట్టి నాయకుడిగా తన దృఢత్వం ప్రదర్శిస్తున్నారు. తాను నమ్మిన సిద్ధాంతం వైపు అడుగులు వేసే క్రమంలో ఏ అవరోధాన్ని లెక్క చేయటం లేదు. మొదటి నుంచి చెబుతున్న జవాబుదారీతనం కోసమే పవన్ తాపత్రయపడుతున్నారు. కొడుకు ప్రమాదంలో ఉన్న తన ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజలకు, పాలనకే ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ మీడియాలోనూ పవర్ పొలిటీషియన్ అయిపోయారు. నేషనల్ మీడియా సైతం ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం పవన్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ రవిశంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో చిన్నారులకు క్యాంపు నిర్వహిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆ సమయంలో పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లమని చెప్పినా అరకు సమీపంలోని కురిడి గ్రామానికి వస్తానని, ఆ గ్రామ ప్రజలకు మాట ఇచ్చానని, అక్కడికి వెళ్లి వాళ్లతో మాట్లాడిన తర్వాతే వెళ్తానని తెలిపారు. దాంతో పవన్ కుమారుడికి ప్రమాదం జరిగినా ఆ బాధ దిగమింగుకుని గిరిజన గ్రామాల్లోనే గడిపారు. కొడుక్కి ఇంత ప్రమాదం జరిగినా తమకు ఇచ్చిన మాట కోసం సింగపూర్ ప్రయాణం వాయిదా వేసుకున్నారు పవన్. ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేశాకే వెళ్లారు. మరోవైపు అదే రోజు పవన్ పెద్ద కొడుకు అకిరానందన్ పుట్టినరోజు. ఓ పక్క పెద్ద కొడుకు పుట్టినరోజు నాడు కూడా కొడుకుతో పవన్ గడపలేకపోతున్నారని, మరోవైపు చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుకుని బయటపడి హాస్పిటల్ పాలైతే వెంటనే వెళ్లలేకపోయారని, తమ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చిన మాట కోసం కుటుంబాన్ని దూరం పెట్టి మరీ పనిచేస్తున్న పవన్ కళ్యాణ్పై రాష్ట్ర ప్రజలు ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి వచ్చిన ప్రతిసారి అనారోగ్యానికి గురవుతున్నారు. బిజీ స్కెడ్యూల్స్ పూర్తి చేయడం, ఇతర రాష్ట్రాలు లేదా దేశాల పర్యటనకు వెళ్లొచ్చాక విశ్రాంతి తీసుకోకుండా మళ్లీ యథావిధిగా కార్యక్రమాలకు వెళ్లడం కూడా ఆయన అస్వస్థతకు గురవడానికి కారణంగా చెప్తున్నారు. కొద్ది నెలల క్రితం సతీ సమేతంగా మహాకుంభమేళాకు వెళ్లి రాగానే జ్వరంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం కొడుకుతో కలిసి కేరళ, తమిళనాడులో తీర్థయాత్రలు చేసి రాగానే అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు సింగపూర్ నుంచి తిరిగి రాగానే మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఏపీ మంత్రివర్గ సమావేశానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురవడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో మంత్రివర్గం కీలకమైన భేటీలో పాల్గొంది. ఈ సమావేశానికి పవన్ చేతికి సెలైన్ డ్రిప్ తగిలించుకుని కనిపించారు. దాంతో ఆయన చేతికి సెలైన్ డ్రిప్ ఉన్న ఫోటో నెట్టింటా వైరల్ గా మారింది. ఆ ఫోటో చూసి పవన్ అభిమానులు ఆయనకి ఏమైందంటూ ఆరా తీస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న డిప్యూటీ సీఎం ప్రభుత్వ సమావేశానికి హాజరు కావడం అనేది ఆయన కమిట్మెంట్కు నిదర్శనమంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు ప్రభుత్వ కార్యకలాపాలు, మరోవైపు గ్రామాల అభివృద్ధి పనులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే తన కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని బయటపడడంతో సింగపూర్ వెళ్లొచ్చారు పవన్. సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చాక ఎయిర్పోర్ట్లో కనబడిన తర్వాత పవన్ కళ్యాణ్ సెలైన్ పెట్టుకోవడంతో ఆయన ఆరోగ్యానికి ఏమైందని అభిమానులు కంగారు పడుతున్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా ఇలా సమావేశాల్లో పాల్గొనడం గ్రేట్ అని అభినందిస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడం మరింత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సరైన నిద్ర లేకపోవడం కూడా ఆయన అనారోగ్యానికి కారణంగా చెప్తున్నారు. జాతీయ మీడియాలోనూ పవన్ కమిట్మెంట్, పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజాయితీ, సమర్థత కలబోత పవన్ కళ్యాణ్ అని నేషనల్ మీడియాలో సైతం పవన్ కమిట్మెంట్ను ప్రశంసిస్తున్నారు. మోదీజీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధాన కారకుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒకరంటున్నారు. జాతీయ స్థాయి బీజేపీ సోషల్ మీడియాలో కూడా పవన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశాన్ని దుర్మార్గ ఇండియా కూటమి నుండి కాపాడిన ధీరుడు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.